వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. విద్య ఉద్యోగ అవకాశాల ప్రత్యేక లైవ్ కార్యక్రమానికి స్వాగతం. 10th క్లాస్ అయిపోయిన తర్వాత చాలామంది స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. అసలు మేము ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, ఎటువంటి కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుందనే విషయంలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఇవాళ ఆ విషయం గురించి మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఏ సతీష్ గారు, ఐఆర్ఎస్. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ షో. సార్, 10th క్లాస్ కొంతమందికి సిబిఎస్ఈ అయిపోయింది, ఎస్ఎస్సి కూడా అవుతూ ఉన్నాయి ఎగ్జామ్స్. ఇక్కడే మెయిన్ బేసిక్ అని మీరు చాలాసార్లు చెప్తూ ఉంటారు. 10th క్లాస్ తర్వాత అసలు ఎటువంటి కోర్స్ తీసుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, ఇది స్టూడెంట్స్కి పేరెంట్స్కి తెలియజేస్తారు. అండ్ మీరు కూడా ఒక స్కూల్ స్టార్ట్ చేస్తున్నారని విన్నాము, ఏంటి సార్ వివరాలు? అంటే నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నది అయితే 2026 అంటే యాక్చువల్గా. ఓకే, నాట్ నౌ. ఎందుకంటే ఏదో ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్ తీసుకుని అందరిలాగా రన్ చేయలేం కాబట్టి అంతగా స్కూల్ డెఫినెట్గా కమర్షియల్గానే ఉంటుంది కానీ బట్ డజంట్ మీన్ దట్ ఏదో ఓ రూమ్లో 20 మందిని పెట్టి ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్ చేయాలంటే ఎప్పుడో చేసేవాడిని. సో అట్లా మనం చేయలేమంటే. సో ప్రాబబ్లీ అది ఇంటిగ్రేటెడ్ కింద ఏదైనా సిబిఎస్ఈ స్కూల్ అనుకుంటున్నాం. 2026లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, మోస్ట్లీ ఏదైనా హైదరాబాద్ ఆర్ వైజాగ్. సో దానికి సంబంధించిన వర్క్లోని ఈ మధ్యన కొంచెం తిరుగుతున్నాం మనం, ఎందుకంటే కన్స్ట్రక్షన్ ల్యాండ్ ఇవన్నీ ఉంటాయి కదండి. సో డెఫినెట్గా అది ఆల్ ఆప్షన్స్ అన్నీ కూడా ఒకే చోట పెడదాం అనేది మన ఐడియా అండి. మొత్తం 10th క్లాస్ తర్వాత వచ్చే ఆప్షన్స్ ఏవైతే మీకు ఉంటాయో అటు ఇంజనీరింగ్ కానీ, నీట్ కానీ, డిజైన్ కానీ, మేజర్గా వరల్డ్ టాప్ 100 అబ్రాడ్కి సంబంధించి, ఎందుకంటే అది ఇండియాలో ఇప్పటివరకు లేదు. అది యాక్చువల్గా అంటే వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్కి వెళ్ళాలి విత్ 100% స్కాలర్షిప్కి వెళ్ళాలంటే అది ఇండియాలో ఎక్కడ ఉండదు అది. సో ప్రాబబ్లీ దానికి ఎక్కువ ఉంటుంది డిమాండ్. నాకు మేబీ జేఈ అంటే వేరే డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి, లేకపోతే డిజైన్స్ కానీ, లా కానీ, లేకపోతే ఇట్లాంటి అన్ని కూడా ఒకే చోట పెట్టాలనేది నా కోరిక. సరే, అది ఇంప్లిమెంటేషన్లో మరి ఎంతవరకు అందులో ఉన్న ఇబ్బందులు ఉంటాయి కదండి. మన ఇంప్లిమెంటేషన్లో ఫ్యాకల్టీ దొరకాలి, ఒక వ్యక్తి రన్ చేయడం కాదు కదండి, లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఫ్యాకల్టీస్ అన్నీ ఉంటాయి. బట్ మోస్ట్లీ 26 అనేది మనం అనుకుంటున్నామండి. ఒకసారి కొంచెం క్లారిటీ వచ్చిన తర్వాత నేను అనౌన్స్ చేస్తాను. ప్రాబబ్లీ ఇప్పుడు 10th చదివే స్టూడెంట్స్కి ఉపయోగపడకపోవచ్చు, ఏదైనా కొంచెం లోవర్ క్లాసెస్ వాళ్ళకైతే ఉపయోగపడవచ్చు. కమింగ్ టు మీ క్వశ్చన్కి వచ్చేటప్పటికంటే ఏదైతే మీరు అడిగారో 10th క్లాస్ తర్వాత దేనికి వెళితే బాగుంటుంది అన్న పాయింట్ ఏదైతే ఉంటుందో, అంటే చాలా సందర్భాల్లో మనం చెప్తూనే ఉన్నామండి. అంటే ఇంతకుముందు 9th 10th ఎలాంటి నాలెడ్జ్ ఉంది అతనికి, అతను ఎలాంటి బోర్డులో చదివాడు, సో అతనికి ఉన్న ఆస్పిరేషన్స్ ఏంటి, ఇవన్నిటితో పాటుగా అతనికి ఉన్న ఎబిలిటీ ఏంటని చెక్ చేయాలి. ఎబిలిటీ ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ మీ విష్. ఇప్పుడు మీరు వచ్చి మీ అబ్బాయిని తీసుకొచ్చి, సార్ మా అబ్బాయి ఏదో పైలట్ అవుతాడు, లేకపోతే ఏదో ఎన్డీఏ అవుతాడు, లేకపోతే ఏదో వాడు ఏదో ఆక్స్ఫర్డ్కి వెళ్తాడని చెప్పేసి అనడం వల్ల ఆడు వెళ్ళడం. ఆ కుర్రోడికి ఉన్న ఎబిలిటీని మనం చెక్ చేయాలండి. సో ఎబిలిటీ ఎంత ఉంది, హార్డ్ వర్కింగ్ నేచర్ ఎంత ఉంది, ఓన్లీ మాటలనే కౌరులు చెప్తున్నాడు, లేకపోతే యాక్షన్లో ఉందా సీరియస్నెస్, అందు గురించే గోడ మీద రాసుకోమని చెప్తాం. సీరియస్నెస్ షుడ్ ఆల్వేస్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్షన్, ACTION, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ వర్డ్స్. ఇది ఒక కొటేషన్. అంటే నా ఫోన్ నెంబర్ ఎవరి దగ్గర ఉంటే ఆ DPలో ఇది కూడా వన్ ఆఫ్ ది కొటేషన్ కింద ఉంటుంది యాక్చువల్గా. సో అందువల్ల ఏంటంటే అవన్నీ కూడా బేరేజ్ వేసుకోవాలండి, అతనికి ఎబిలిటీ ఉందా లేదా ఏంటంటే. బట్ వీలున్నంత వరకు అంటే CEC కానీ HEC కానీ తీసుకోవద్దని 100% అది పక్కాగా చెప్పగలను. ఆ ఎట్టి పరిస్థితుల్లోనే అవన్నీ దేనికి పనికిరాని ఫాల్తూ కోర్సులు. ఇది చాలా సందర్భాల్లో చెప్తున్నాం, బట్ పేరెంట్స్కి చాలా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడున్న 10 ఏళ్ళ తర్వాత ప్రపంచం ఎలా ఉంటుంది అనేది ఊహించి చెప్తున్నాను కాబట్టి నేను. ఇప్పుడు 10th క్లాస్ తోటి జాయిన్ అయ్యే కోర్సు ఇప్పుడు ఎలా ఉందో చూడకూడదు. మీరు 10 years తర్వాత వరల్డ్ ఎలా ఉంటుంది అన్నది గెస్ చేసి చెప్పగలగాలి. ఆ అవగాహన చాలామందికి ఉంటుంది కాబట్టి ఇంకా ఈ అకౌంట్స్, లేకపోతే నేను కామర్స్ చదువుతాను, లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళలేదు ఎకనామిక్స్ చదువుతాను 11th 12th, ఇవన్నీ సివిల్స్కి ఎకనామిక్స్ సంబంధం లేదు. చాలా వీడియోలు చేశారు. ఇప్పుడు మరి నేను ప్రశాంతంగా వీడియో చేస్తున్నాను కాబట్టి మీరు దానికి అదిపితే నేను అవసరం ఆవేశపడతాను. సివిల్ సర్వీస్కి, ఎకనామిక్స్ చదవడానికి, హిస్టరీ చదవడానికి, జాగ్రఫీ చదవడానికి దేనికి పనికిరాదు. వీళ్ళు ఎవరు దేనికి పనికిరాని స్క్రాప్ అండి ఇదంతా. ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న స్క్రాప్, లేకపోతే బెంచ్ సర్కిల్లో ఉన్న వాళ్ళు BAలు, BComలు, ఎకనామిక్స్ చదివినప్పుడు సివిల్ సర్వీస్కి ఒక్కడు కూడా సెలెక్ట్ అయిన చరిత్ర లేదు. అలా సెలెక్ట్ అయ్యాడు అని అనిపిస్తే జీవితంలో మైక్ పట్టుకుని మాట్లాడు. నేను ఓపెన్గా స్క్రీన్ ముందు చెప్తున్నాను. వీళ్ళు ఎవరండి? వీళ్ళు ఓన్లీ ఇన్స్టిట్యూట్లకు డబ్బులు కట్టడానికి పోతే దేనికి పనికిరారండి. వీళ్ళందరికీ ఐక్యం ఉన్నవాళ్ళు కాదండి. వీళ్ళందరూ బేసికల్గా ఏంటంటేనండి, రాష్ట్రం నుంచి సెలెక్ట్ అయితే 25 మంది ఉంటారండి, 30 మంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 25 మంది సెలెక్ట్ అవుతారు. ఆ 25 మంది వీళ్ళు ఎవరో కాదు, వాళ్ళు కంప్లీట్ డిఫరెంట్. వాళ్ళు ఎవడో నాలాంటి వాడో, లేకపోతే ఇంకొకటి కొంచెం చదువుకున్నవాడు, ఎక్కడో మంచి కాలేజీలో చదువుకున్నవాడు, ఏ నల్సార్లోనో, లేకపోతే ఢిల్లీలో ఏదైనా మెడికల్, మంచి మెడికల్ కాలేజీల్లోనో, లేకపోతే ఇంజనీరింగ్లో, లేకపోతే వేరే చదువుకున్నాడు వస్తారండి. సో ఇదంతా కూడా ఏంటంటే అలా ఎమోషనల్గా BBA చదివితే MBA అవ్వచ్చు, IIMకి వెళ్ళొచ్చు. BBA చదివితే ఎవడో MBAకి వెళ్ళాడు ఒక్కడు ఉండడు. మళ్ళీ ఇది ఆన్ ద స్క్రీనే. ఓల్డ్ 5 IIMsలో ఒక్క స్టూడెంట్ BBA చదివినోడు వెళ్ళాడు అంటే ఉండదు. సో ఇలాగా కనెక్షన్ ఉండదండి.
హిస్టరీ చదివితే సివిల్ సర్వీస్ అవుతాడు, బీబీఏ చదివితే అవుతాడు, ఈ బైపీసీ కూడా తీసుకునే ముందు ఆలోచించండి అమ్మా, వీళ్ళందరికీ ఎంబైపీసీ తీసుకోండి. ఎందుకంటే చాలామంది ఏమంటున్నారంటే నన్ను, సార్ మేము డాక్టర్లం కదా, మేము బైపీసీని బాగా బాగుపడ్డాం కదా, మంచి ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, మీరేంటి సార్ మాకు లాజిక్ ఉండదు, లేకపోతే ఐక్యూ ఉండదు, మ్యాథ్స్ లేదు కదా, మాకు మేము ఎందుకు పనికిరామని చెప్పేసి అంటున్నారని చెప్పి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. నేను మెడికల్ సీట్ వచ్చిన గురించి మాట్లాడలా. 2 రాష్ట్రాల్లో 3 లక్షల మంది రాస్తారు, 2.5 లక్షల మంది, 2.5 లక్షల మందిలో 10,000 మంది గురించి మాట్లాడట్లేదు, 2,40,000 మంది గురించి మాట్లాడుతున్నా. వచ్చినోడు బాధపడుతున్నాడు, అదేంటి సార్ మేము బాగానే ఉన్నాం కదా అని. ఆడి గురించి కాదు నా బాధ, రానివాడి గురించి. రానివాడు దేనికి పనికి రాకుండా దేనికి పనికిరారండి. సో కంటిన్యూ చేద్దాం ఒక కాల్ తర్వాత. విఘ్నేష్ లైన్ లో ఉన్నారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నమస్తే అండి, చెప్పండి విఘ్నేష్ గారు, మీ డౌట్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ సార్, సతీష్ గారు. చెప్పండి. అదే మా బాబు ఐఐటి బిలాయిలో డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు సార్. ఏ ఐఐటి అండి? ఐఐటి బిలాయి సార్, ఐఐటి బిలాయి. బెల్లాయి, ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఇంటర్న్షిప్కి అప్లై చేద్దామంటుంటే అన్నీ కూడా సెకండ్ ఇయర్ నుంచి అడుగుతున్నారు తప్పండి, ఫస్ట్ ఇయర్ ఎలిజిబిలిటీ లేవంటున్నారు సార్. మరి ఈ సమ్మర్ని ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది? అంటే బెల్లాయిలో ఆల్రెడీ ఈవెన్ మా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి కూడా అక్కడ చదువుతుందండి, ఆల్మోస్ట్ క్లాస్ రిప్రజెంటేటివ్ అనుకుంటే, సిఆర్ కూడా అమ్మాయి. మా కాలేజీ కూడా నేను వెళ్ళటం జరిగింది. సో అది కొత్త కాలేజ్ అండి, బట్ బ్రాంచ్ వైజ్ అయితే మంచి బ్రాంచ్ అండి డేటా సైన్స్ అంటే. ఇప్పుడు ఈ చెప్పిన ఇతను ఏదైతే పేరెంట్ చెప్పిన పాయింట్ ఉందో అది వ్యాలిడ్ పాయింట్ అండి. ఏంటంటేనండి, ఆ పర్టికులర్ ఎనీ ఐఐటీలో ఎక్కడ చదివినా కూడా, ఎంత మంచి కాలేజ్ చదివినా ఫస్ట్ ఇయర్లో ఇంటర్న్షిప్స్ ఇవ్వరండి. ఫస్ట్ ఇయర్లో ఇంటర్న్షిప్ రావడం చాలా కష్టం కాబట్టి మేమేం చెప్తామంటే అందరికీ కూడా, అక్కడున్న ప్రొఫెసర్స్ రీసెర్చ్ ఎవరైతే చేస్తున్నారో, ఎందుకంటే జనరల్గా కొంచెం ఐఐటీ కాబట్టి అందులో 2-3 ప్రొఫెసర్స్ మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళతోనే కొంచెం మీరు ర్యాపో బిల్డప్ చేసుకుని వాళ్ళ రీసెర్చ్ ఏదైతే చేస్తున్నారో, రీడింగ్ ప్రాజెక్ట్ అంటారండి దాన్ని, అది వర్డింగ్. అది రీడింగ్ ప్రాజెక్ట్ అంటే వాళ్ళ లిటరేచర్ని రీడ్ చేయడం నేర్పిస్తారు ఫస్ట్. డైరెక్ట్గా రీసెర్చ్ ప్రాజెక్ట్ ఎవరు కదండి. ఆ రీడింగ్ ప్రాజెక్ట్స్ కానీ మీరు సమ్మర్లో మీరు ఇంటికి వచ్చి గంతులేయకుండా మీరు ఆ కాలేజీలోనే ఉండి ఆ రీడింగ్ ప్రాజెక్ట్ కానీ టేకప్ చేస్తూ కొన్ని ఆన్లైన్ ఇంటర్న్షిప్స్ ఇస్తారండి. లింక్డ్ఇన్లో కానీ, ఇండీడ్లో కానీ, వెబ్సైట్లో కానీ ఉంటుంది. ఆన్లైన్ ఇంటర్న్షిప్స్ ఏంటంటే మనకు పేమెంట్ ఎవరు కానీ చేయొచ్చండి. ఈ టెక్ ప్లీమెంట్ అని ఇలా కొన్ని కంపెనీస్ ఉన్నాయండి. వాళ్ళు ఏం చేస్తారంటేనంటే జనరల్గా ఆన్లైన్లోనే మీకు ఏదైనా పైథాన్ కానీ ఇలాంటివి ఉంటాయి. ఆన్లైన్ జాబ్ ఇంటర్న్షిప్ చేయొచ్చు, ఆఫ్లైన్ రీడింగ్ ప్రాజెక్టు. ఇది జనరల్గా ఫస్ట్ ఇయర్లో మీరు ప్లాన్ చేసుకోవాలండి. ఈవెన్ ఐఐఎస్సి బెంగళూరు లాంటి పెద్ద పెద్ద కాలేజీల్లో కూడా ఫస్ట్ ఇయర్ ఓన్లీ మీకు లిటరేచర్ రివ్యూ కానీ, రీడింగ్ ప్రాజెక్ట్ ఇస్తారండి. దీంతో పాటుగా ఏదైనా కాన్ఫరెన్స్లో కానీ, ఏదైనా అవకాశం ఉన్నట్లయితే అటెండ్ అవ్వడం కానీ అలాంటివి చేయాలి తప్ప, వీలున్నంత వరకు కూడా ఇంటికి వచ్చిన 4-5 రోజుల తర్వాత మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళిపోవడం బెటర్. లేజీగా తయారయ్యి మళ్ళీ మొబైల్కి ఇంకా ఎడిక్ట్ అయిపోయి ఫస్ట్ ఇయర్ 9 GB వచ్చినప్పుడు సెకండ్ ఇయర్లో 8, థర్డ్ ఇయర్లో 7 GB అవుతుంది. అందువల్ల వీలున్నంత వరకు కాలేజీలోనే ఉంచండి. ఇంటికి వచ్చిన కానీ ఒకప్పుడే ఇంటికి వస్తే పద్ధతిగా ఏదో చుట్టాలతోనూ, అమ్మమ్మలతో, నానమ్మలతో ఉండేదో టైం చేసేవారండి. ఇప్పుడు అంతా లోన్లీగా ఉండడం, డిప్రెషన్గా ఉండడం, గదిలోకి వెళ్ళడం, తలుపేసుకోవడం, మొబైల్తో ఉండడం. ఇది కంటే అదేదో కాలేజీలో ఉంటేనే బెటర్ కదా అని నా ఒపీనియన్. నెక్స్ట్ కాల్ చూద్దాం. వివేక్ లైన్ లో ఉన్నారు. హలో. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి, మాట్లాడండి. సార్ నేను ఫస్ట్ ఇయర్ గవర్నమెంట్ కాలేజ్ అవుతున్నాను సార్. మొన్న ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయాయి. చెప్పండి. అయితే నేను కంప్లీట్ గా యూసీడ్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను సార్. నాకు జేఈ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ వచ్చే ఛాన్స్ లేదు. ప్రిపేర్ అవ్వచ్చు అంటారా యూసీడ్కి? దేనికి అడుగుతున్నాడు అబ్బాయి? పడలేదు నాకు. యూసీడ్ సార్, యూసీడ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం గురించి అడుగుతున్నామా? ప్రిపేర్ అవ్వచ్చు. యూసీడ్ అనేది డెఫినెట్గా దానికి అంత జేఈ లాగా అంత స్ట్రాంగ్ 4 years 3 years ప్రిపరేషన్ ఉన్నంత అవసరం కూడా లేదు. జనరల్గా దానికి ఆన్లైన్లో మీకు రాతోడ్ అని, డాడ్ అని, లేదా మ్యాడ్ అని, లేకపోతే ఇలా రకరకాల ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి మనకి. ఈవెన్ హైదరాబాద్లో ఉన్నాయి, అహ్మదాబాద్లో కూడా. అహ్మదాబాద్ బేస్డ్ ఇన్స్టిట్యూట్ చాలా ఎక్కువ ఉంటాయండి. సో ఆన్లైన్ కోచింగ్ తీసుకుని కూడా ప్రిపేర్ అయితే కూడా ఈవెన్ గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి కాలేజ్లో చదివిన, జూనియర్ కాలేజ్లో చదివిన విద్యార్థికి కూడా ఆ ఎగ్జామ్ క్రాక్ చేయగలడం. ఎందుకంటే దానికి అంత డీప్ ఫ్యాకల్టీ కానీ, అంత ఐక్యూ అంత స్ట్రాంగ్గా ఉండి, అంత విగరస్ ప్రాక్టీస్ 4 years ఆఫ్ ప్రిపరేషన్ అక్కర్లా. ఓకే, మేబీ ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినా కూడా అతనికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ యూసీడీతో పాటు అన్నిటి కూడా అతను రాసుకోవచ్చు, వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వచ్చు. నెక్స్ట్ కాల్ చూద్దాం. రమణయ్య లైన్ లో ఉన్నారు. హలో. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మా బాబుకి ఇంటర్మీడియట్ కంప్లీట్ ఎగ్జామ్ రాసేయడం 90% రావచ్చు. ఓకే, ఢిల్లీలో చేస్తాను అనుకుంటున్నాను సార్. బెనెట్, శివనాడరు అండ్ జీడీ గోయంకా మంచి కాలేజ్ వెళ్ళాను సార్. ఈ 3 అంటే శివనాథర్ ఒకటి బాగుంటుందండి. బెన్నెట్ అసలు వెళ్ళొద్దండి, అది వర్స్ట్ కాలేజ్ అండి. అది అలాంటి వాటికి వెళ్ళొద్దు మీరు. సో శివనాథర్ కొంచెం ట్రై చేయండి, ఉన్న కాలేజీలో అది బెటర్ అండి. రైట్. అయితే ఇప్పుడు మీరు చెప్పారు సివిల్స్ చేయాలి అని అంటే ఇవన్నీ తీసుకుంటే వేస్ట్ అండి. ఓకే, స్టూడెంట్స్ కి సివిల్ చేయాలని చాలా కోరుకుంటున్నారు. డిగ్రీ అయిన తర్వాత అండి, డిగ్రీలో 3rd year 5th year లో అంటే ఫస్ట్ కోర్స్ ఏది తీసుకుంటే మనం అక్కడి వరకు ఎనీ ప్రొఫెషనల్ కోర్స్ తీసుకోవాలండి. మీరు రాకపోతే ఎలా? కాదండి, 100 మందిలో ఒకటి కూడా సెలెక్ట్ కానీ ఎగ్జామ్ ట్రై చేసి అది రాకపోతే ఏంటనే క్వశ్చన్ ఏంటి మీ మైండ్కి? అప్పుడేంటి మీ బేసిక్ డిగ్రీ మిమ్మల్ని పోషించాలి.
కాదండి, ఇప్పుడు జేఈలో టాప్ 10 ర్యాంక్ కొట్టినోడికి సివిల్ సర్వీస్ కొట్టగలడు కదా మామూలుగా లాజికల్గా, అంటే నార్మల్ వాడు కొట్టేస్తారని మీరు అనుకుంటే, నా ఉద్దేశం ఆడు కొడతాడని కాదు. వాళ్ళు ఎవడన్నా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇండియాలో ఇప్పుడు ర్యాంక్ వచ్చినాడు, క్లాట్ కానీ, ఎన్ఐడి కానీ, యూసీటీ కానీ, సియూఈటీ కానీ, లేకపోతే జేఈ కానీ, లేకపోతే నీట్ కానీ, యూ టేక్ ఇట్ ఎనీ ఎగ్జామ్ ఇన్ ద ఇండియా, వాడు ఎవడన్నా ఆగిపోయి సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతా అన్నాడా? ఏ సీటు రానోడు, దేనికి పనికి రానోడు, చేత కానోడు మాట్లాడి మాటది. ఎందుకని వాడికి ఐడెంటిటీ క్రైసిస్ అడిగి ఏ ఎగ్జామ్లు రావు కదా అని. నిజంగా సివిల్స్కి వెళ్ళాలనుకోండి, క్లాట్ ఎగ్జామ్ రాసి 4 సార్లు బెంగళూరుకి వెళ్ళి చదవరాదా? జేఈ రాసి ఐఐటీకి వెళ్ళి చదవరాదా? ఆ సిలబస్కి దానికి సంబంధం ఉండదండి. ఐక్యూతో రాసి ఎగ్జామ్ అండి, జాగ్రఫీ, హిస్టరీ లాంటివి బట్టి కొట్టి రాస్తే 5 years హిస్టరీ చదివితే వచ్చేస్తుంది ప్రతి వాడికి. ఈ 5 years BAలు, బేకాములు, ఎంఏలు, ఎంకాలు చదివాడు సివిల్ సర్వీస్లో ఎంతమంది ఉంటారండి? హార్డ్లీ గట్టిగా పట్టుకుని 10 మంది కూడా ఉంటారండి. అవి ఉన్న కొంచెం మంచి కాలేజీలో ఉంటారండి. బెంచ్ సర్కిల్లో ఆడి దగ్గర ఇంటి దగ్గర కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి BAలు 10th+ IASలో లేకపోతే ఇక్కడ అక్కడికి వెళ్ళి ఎవడో లేడని నేను చెప్తున్నాను కదా. ఉంటే జీవితంలో మాట్లాడని చెప్తున్నాను. ఇంకెంతకంటే ప్రూఫ్ ఏంటి మీకు? ఇన్ని కోచింగ్ సెంటర్స్ ఓపెన్ ఛాలెంజ్ ఇది. దేర్ ఇస్ నో సింగిల్ స్టూడెంట్ ఇన్ బోత్ ద స్టేట్స్ who has studied 10th+ IAS and 12th+ IAS has not been selected so far in the history of the India. నేను మాట్లాడని చెప్తున్నాను కదా. 25 మంది ఏ ఇయర్ ఎంతమంది సెలెక్ట్ అవుతున్నారో, వాళ్ళు ఎక్కడ చదివారన్నది అవగాహన లేకండి. ఇదంతా ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేసి మోసం అండి ఇదంతాను. సివిల్ సర్వీస్ ఏది రానోడు సివిల్ సర్వీస్ రావడం ఏంటి అసలు అర్థం కాదు. ఇప్పుడు 10th class చదువుతున్నాడు ఎవడో పిల్లడు, మీ పిల్లడే ఉన్నాడు, అది సివిల్స్కి వెళ్ళాలి, క్లాట్ రాసి వెళ్ళమనండి, భయం. ఆఫ్టర్ ఒక క్లాట్ ఎగ్జామ్ రాసి వెళ్ళరా అంటే వెళ్ళకపోతే ఎలా అంటే కింద కామెంట్లు చేస్తాడు. ఎవడో BA చదివాడు కదా, ఆ టేనా డేబా చదివింది కదా, లేకపోతే ఢిల్లీ యూనివర్సిటీలో ఏదో శ్రీరామ్ కాలేజ్ చదివాడు కదా. కాదండి, సెలెక్ట్ అయిన ఒక్కడే చూస్తున్నారు, ఫెయిల్ అయిన 999 మందిని చూడండి. వాడు అక్కడ BA కూడా ఎక్కడ చదవలేదు, మంచి కాలేజీలో చదివారు వాళ్ళు. పోనీ అంత ప్రేమ ఉంటే CUT ఎగ్జామ్ రాసి టిస్లోకి వెళ్ళరాదా? టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్లో BA చదివి వెళ్ళి ఢిల్లీ శ్రీరామ్ కాలేజీలో BA చదువుకొని పోయి దేనికి పరంగా చెత్త డిగ్రీ ఎప్పుడు చదువు అక్కడ చదువుకొని అక్కడ తగ్గల ఢిల్లీ రాకపోతే ఏంటి సమాధానం? మీరు ఆలోచించండి. యాజ్ ఎ మదర్గా భయం వేస్తుంది మీకు. నెగిటివ్ ఆలోచించడానికి కూడా ఇష్టపడట్లేదు మీరు, చూసారా? కనీసం ఇష్టపడట్లా. ఆలోచించాలి కదండి మీరు. సో అది టాపిక్ వదిలే. కాల్ చూద్దాం. హలో హలో రైట్, ఇంకో కాలర్ చూద్దాం. హలో చంద్రశేఖర్ గారు. హలో చంద్రశేఖర్ మేడం, గుంటూరు నుంచి కాల్ చేస్తున్నానండి. అడ్వైస్ కోసం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. ఆ అమ్మాయి 20, 22, 27 బ్యాచ్ అండి. ఏం చేసామంటే ఇట్మాత్ రాయిస్తే, ఇట్మాత్ ఇంటర్ తర్వాత బోధ్గయ అండ్ జమ్మూ సెకండ్ లిస్ట్ లో వస్తే చేర్చకుండా ఈ జిందాల్ గ్లోబల్ బిజినెస్ స్కూల్లో BBA + MBA ఇంటిగ్రేటెడ్ చేర్చాం సార్. ఏం ఒక 10th class 597, ఇంటర్మీడియట్ 978 అండి. మంచి బుక్ రీడింగ్, ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో కొట్టుకొచ్చేది. ఇంజనీరింగ్ చేయదని పట్టుబట్టి CAకి వెళ్తానని. మేము చదువుకునేటప్పుడు CA కోర్సు అది కరెస్పాండెన్స్ రెగ్యులర్ ఉండదు. మేము గుంటూరులో ఇప్పుడు మేము ఉంటాం సార్. గుంటూరులో మాస్టర్ మైండ్స్ లో మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 క్లాసెస్. మీరు ఒక యూనివర్సిటీలో కాలేజీలో చదివినటువంటి ఫీలింగ్ పోతుంది అని చెప్పి ఇవి రాయించి దీంట్లో జాయిన్ చేశాం సార్ జిందాల్ దాంట్లో. ఇప్పుడు అమ్మాయి BBA 3/2 అండి. MBAకి నెక్స్ట్ ఇయర్ వస్తుంది. ప్రతి సెమిస్టర్లోనూ ఎక్సలెన్సీ దీని సర్టిఫికేట్ పొందుతుంది సార్. ఇప్పుడు వీళ్ళకి స్టడీ అబ్రాడ్ ప్రోగ్రామ్ కింద 1 year వీళ్ళు టైఅప్ అయిన కాలేజీల్లో విదేశాల్లో ఇస్తున్నారండి. ఏమోకేమో బలంగా ఆస్ట్రేలియా వెళ్ళాలని. ఇలా వెళితే ఏమన్నా మనకి అవకాశాలు ఎలా ఉంటాయి అని సార్. అది కాదండి, స్టడీ అబ్రాడ్ ప్రోగ్రామ్ చాలా యూనివర్సిటీ వాళ్ళు ఇస్తారు, లేదా 2+2 ఇస్తున్నారు. ఎప్పుడు అంటే స్టడీ అబ్రాడ్కి వెళ్ళాలంటే ఏ కాలేజీకి వెళ్తున్నారన్న పేరు తెలుసుకోవాలండి. ఈయన మొత్తం చెప్పాడు తప్ప పేరు చెప్పట్లేదు, చూసారు తెలియదు పాపం వీళ్ళ పేరెంట్స్కి. ఒక ఈయన తెలిసి ఉండొచ్చు, చాలా మంది అడగరు. ఏ కాలేజీకి వెళ్తున్నది ఒకటి, ఆ కోర్స్ చూడాలండి. జనరల్గా ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్లో బ్యాచిలర్స్ ఇన్ మేనేజ్మెంట్ రిలేటెడ్ కోర్సెస్ చేస్తే జాబ్లు వచ్చే పరిస్థితి లేదు. కొంతకాలానికి అసలు మీకు ఈ BBA అనేదే అసలు కనపడదండి డిగ్రీ. ఓన్లీ యూరోపియన్ కంట్రీస్లో ఉంటుంది, అది ఫేమస్, అది ఉంటుంది, ఎప్పటికే ఉంటుంది, ఎందుకంటే 100 ఏళ్ళ నుంచి ఉంది కాబట్టి. MBA కూడా మీకు కొంతకాలం కనపడదు అసలు డిగ్రీ. మొత్తం డిఫరెంట్ వరల్డ్లోకి మనం వెళ్తున్నాం. సరే, జనాలకు చాలా మందికి అర్థం కాకపోవడం వల్ల మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. ఈ BBA చదువుతుంది కదా ఈ అమ్మాయికి వచ్చి 2 డ్రాబ్యాక్స్ ఏంటంటే, ఈ అమ్మాయి ఇప్పుడు క్యాట్ ఎగ్జామ్ రాసి ఆ హైక్యూ లెవెల్తో BBAకి క్యాట్లకి వెళ్ళలేదు, అన్లెస్ చాలా విగరస్గా ప్రిపేర్ అయితే తప్ప. బట్ ఓన్లీ అబ్రాడే వెళ్ళాలి. ఈ అమ్మాయికి వేరే ఆప్షన్ కూడా లేదు యాక్చువల్గా ఏదైనా, ఎందుకంటే ఆల్రెడీ BBAకి వెళ్ళింది కాబట్టి. ఆ వెళ్ళినప్పుడు వీళ్ళంత వరకు ఆ BBAలో ఏదైనా ఎనలిటిక్స్ కానీ, ప్రోగ్రామింగ్ కానీ, ఏదైనా ప్రాబిలిటీ స్టాటిస్టిక్స్ కానీ ఇలాంటి సబ్జెక్టులు ఏదైనా చదివి
డిఫరెంట్ మాస్టర్స్ ఇన్ ఫైనాన్స్ కానీ, మాస్టర్స్ ఇన్ అనలిటిక్స్ కానీ, రిస్క్ మేనేజ్మెంట్ కానీ, ఏదైనా ఫిన్టెక్ కానీ, ఇలా సంథింగ్ కొంచెం కోర్సుని ట్విస్ట్ చేయాలి, కొంచెం షిఫ్ట్ చేసి కొంచెం ఏదైనా వేరే అబ్రాడ్లో ఏదైనా ప్లాన్ చేసుకుని వెళ్తే బాగానే ఉంటుంది. ఇప్పుడు ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్లో వెళ్ళినటువంటి కోర్స్ కాలేజీ అలాంటిది, ఆ కాలేజీలో కోర్స్ వర్క్ ఏంటి, ఈ రెండింటిని బట్టి చెప్పగలను. బట్ ఎక్స్చేంజ్కి వెళ్ళి వెనక్కి వచ్చేయడం వల్ల ఉపయోగం ఉండదండి. మేబీ ఫ్యూచర్లో మళ్ళీ ఆస్ట్రేలియా ఏదైనా పీజీకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అది డెఫినెట్గా మంచి కాలేజ్ అయితే ఎక్స్చేంజ్ అనేది అవకాశం ఉంది కాబట్టి వాడుకోమని చెప్తాం మేము. కాకపోతే మీ టార్గెట్కి ఆ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ని అలైన్ చేయాలి. అలా అలైన్ చేయలేకపోతే మీరు వెళ్ళి రావడం వల్ల ఉపయోగం ఉంటుంది. నెక్స్ట్ కాల్ చేద్దాం. లావణ్య లైన్లో ఉన్నారు. హలో మేడం గారు ఒక్కలా. లావణ్య గారు. హలో, నమస్తే సార్. నమస్తే. అది మా పాప ఇప్పుడు 10th కంప్లీట్ చేసింది సార్, సిబిఎస్ఈ. ఇప్పుడు నెక్స్ట్ ఇంటర్ లో ఏమి తీసుకోవాలి సార్? స్టేట్ సిలబస్ తీసుకోమంటారా, సిబిఎస్ఈ సిలబస్ తీసుకోమంటారా కాలేజ్? జనరల్ క్వశ్చన్ అండి ఇది, యాక్చువల్గా డెప్త్ ఉంటుందండి ఇది. ఇది అందరికీ వచ్చే క్వశ్చన్. అందరికీ వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఎపిసోడ్ కూడా చేస్తున్నాం మనం. అలాగని వాళ్ళ క్వశ్చన్ని మనం ఏమి ఇన్వాలిడ్ చేయడానికో లేకపోతే ఇంకోటి కాదండి. జనరల్గా చాలా డీటెయిల్డ్గానే మనం ఎపిసోడ్ కూడా చేస్తున్నామండి. ఎందుకంటే అందరికీ కూడా పర్సనల్గా అపాయింట్మెంట్లు ఇచ్చే పరిస్థితుల్లో లేవు మనం యాక్చువల్గా. సో సగం కామెంట్లు అవే ఉంటాయి కదా చూస్తే, సార్ ఫోన్లు ఎత్తండి అపాయింట్మెంట్లో ఉండండి. అందరికీ చెప్పలేం కదండి, ఒక మనిషి ఎంతమందికి చెప్తాం చెప్పలేము. బట్ వీళ్ళందరికీ ఎపిసోడ్ చేస్తాను, మళ్ళీ చేస్తాను కూడా. బట్ ఇన్ జనరల్గానంటే సిబిఎస్ఈలో చదివిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీలున్నంత వరకు కూడా అంటే ఏదన్నా ఫ్యూచర్లో అబ్రాడ్ వెళ్దామని ఏమాత్రం ఒక థాట్ ప్రాసెస్ ఉంటే 12th తర్వాత ఎట్టి పరిస్థితుల్లో సిబిఎస్ఈలో ఉండాలి. సిబిఎస్ఈ అని కాదు, ఐఎస్సీ కానీ, సిబిఎస్ఈ కానీ, ఐపీ కానీ, ఐజీసీఎస్సీ కానీ. అంటే స్టేట్లో ఉన్న వాళ్ళు వెళ్ళరని కాదు, స్టేట్లో ఉన్న కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది, కానీ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా అంటే వాళ్ళు 9th 10thలో కానీ లేకపోతే వాళ్ళకున్న ఐక్యూ లెవెల్ కానీ, జేఈ ఎలా వస్తుంది, 10thలో స్కోర్ కూడా ఇంపార్టెంటే. మీరు అలా అని చెప్పి 10thలో స్కోర్ తక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు సిబిఎస్ఈకి ఎప్పుడు వెళ్దామని వెళ్ళలేరు. మళ్ళీ అదొక ఈక్వేషన్. ఒకవేళ 12thలో సిబిఎస్ఈలో ఉన్న మార్కులు రాలేదనుకోండి, అప్పుడు పనికిరారు, అప్పుడు స్టేట్లోనే వేయాలి. స్టేట్ ద్వారా కూడా ఎప్పుడు వెళ్ళే అవకాశం ఉంటుందండి. అట్లాగే జేఈకి ఫిట్ అవుతాడా లేదా చూసుకోవాలంటే, లేదు అనుకున్నట్లయితే వేరే అదర్ ఎగ్జామ్స్ మనకు ఏవైతే ఉంటాయో అదర్ ఎగ్జామ్స్ని ప్లాన్ చేసి ఆ స్టూడెంట్ యొక్క ఇంటెలిజెన్స్ని, అతనుకున్న పాస్ట్ హిస్టరీ, అతనుకున్న అలవాట్లు, అతనుకున్న హార్డ్ వర్కింగ్ నేచర్ని దృష్టిలో పెట్టుకుని మనకున్న ఆప్షన్స్ అన్ని పెట్టి మ్యాచ్ చేయాలండి. వాటిని మ్యారేజ్ చేయాలి రెండింటికి ప్రాపర్గా. మీరు ఆ కరెక్ట్ మ్యాచింగ్ అనేది కరెక్ట్గా కానీ మీరు చేయలేకపోతే ఈ స్టూడెంట్కి ఉన్న ఎబిలిటీని చూడాలండి, ఇంట్రెస్ట్ని చూడకూడదు. ఇంట్రెస్ట్ డూ నథింగ్ అండి, అది రాసుకోండి ప్రతి ఒక్కటి బోర్డు మీద. ఇంట్రెస్ట్, ప్యాషన్, పనికిమాలిన వర్డ్స్ అండి ఇవన్నీ. ఇంట్రెస్ట్ ఉందని, ప్యాషన్ ఉందని సైకాలజీకి, లేదా జువాలజీకి, బయాలజీకి, మేనేజ్మెంట్కి వెళ్ళి దేనికి పనికిరాని రోడ్ల మీద తిరుగుతున్నారు అమెరికాలో కూడా. ఇంట్రెస్ట్ కాదండి. వీడికి ఉన్న ఎబిలిటీ ఏంటి, వీడికి ఉన్న సీరియస్నెస్ ఎంత, పాస్ట్ హిస్టరీ ఏంటి, వీడికి ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఏ ఆప్షన్ కొట్టగలడు, ఏ ఆప్షన్ ఇంట్రెస్ట్ కాదు, ఏ ఆప్షన్ని కొట్టగలడు, ఇది అండర్లైన్ చేసుకోవాలి. కరెక్ట్గా దాన్ని మ్యాచ్ చేయాలి మనం. సో అట్లా ప్లాన్ చేసినట్లయితేనే కొంచెం బెటర్గా ఉంటుందండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. రజిత లైన్లో ఉన్నారు. హలో. నమస్కారం మేడం. నమస్తే అండి, మాట్లాడండి సార్తో. నమస్కారం సార్. సార్, మా బాబు ఐఐటి ధన్బాద్లో సిఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. 6 జీపీఏ ఉంది, ప్లేస్మెంట్స్ ట్రై చేస్తున్నారు, ఇంకా రావట్లేదు. బాబు కొంచెం డల్గా ఉంటే నాకు కూడా కొంచెం భయమే. నేను ఇంటర్న్షిప్స్ ఏమైనా చేశాడండి? సెకండ్ ఇయర్ సమ్మర్, థర్డ్ ఇయర్ సమ్మర్లో ఏమైనా చేశాడా? ఇంటర్న్షిప్ చేయలేదండి, చేయలేదు. 6 జీపీఏ ఉంది. ఇప్పుడు ఇంటర్వ్యూ దాకా వెళ్తున్నారు. జీపీఏ ప్రాబ్లం అండి. మార్కులు చాలా ఇంపార్టెంట్, ఈవెన్ 10th 12th కూడా. ఎంత చెప్పిన పేరెంట్స్ గారికి అర్థం అవుతుంది, కానీ చాలా ఇంపార్టెంట్ ఈవెన్ 10th 12th కూడా. డిగ్రీలో కూడా అండి జీపీఏ లేకపోతేనండి అసలు అప్లికేషన్ ఎంత వరస్ట్గా చూస్తారంటే, ఎంత చీప్గా చూస్తారంటే, చాలా వల్గర్గా చూస్తారండి అప్లికేషన్. నేను ఆ పదం ఎందుకు వాడుతున్నానంటే, నేను కొన్ని హార్ష్ పదాలు ఎందుకు వాడతానంటేనంటే అవతలోడు ఈగో హర్ట్ అయ్యి కొంచెం గుచ్చుకుంటుందని ఇంటెన్షనల్గా వాడతాను. అలా అని అర్థమవుతుంది. అది ఇంటెన్షనల్గా వాడతాను పదాలను కూడా, నేనేమి క్యాజువల్గా అనుకోకుండా కదా. అది ఎందుకంటే అర్థం అవ్వాలని, ఎందుకంటే చాలా వల్గర్గా చూస్తారండి అప్లికేషన్. జీపీఏ ఇంజనీరింగ్లో ఎనీ అండర్ గ్రాడ్యుయేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది అవసరం లేదని చాలా మంది చెప్తారు. ఆ చెప్పినోడికి బుర్ర ఉండదు, వినియోడికి బుర్ర ఉండదు. చాలా ఇంపార్టెంట్ ఒకటి. ఈ జీపీఏ తక్కువ ఉండడం వల్ల సెకండ్ ఇయర్ సమ్మర్, థర్డ్ ఇయర్ సమ్మర్ అతను వాడుకోలేపాడు. ప్లేస్మెంట్ సీజన్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు ఉండదులేండి ప్లేస్మెంట్ సీజన్, చాలా వరకు అయిపోయింది, చిన్న చిన్న ఉంటాయి అంతే లాస్ట్లో. ఇతను బయటకు వస్తే ఇంకా డేంజరస్ జోన్లోకి వెళ్తాడు. ఇతనుకున్న ఆప్షన్ ఏంటంటే ఐఐటీలో కొంచెం జీపీఏ కొంచెం బెటర్గా ఉంటే గేట్ ఎగ్జామ్ రాయకుండా అదే ఐఐటీలో ఎంటెక్ చేయొచ్చు. ఒకవేళ అదే ఐఐటీలో, ధన్బాద్ ఐఐటీలో కానీ ఏదైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మీరు ఏదైనా పీజీ చేసే అవకాశం ఉన్నట్లయితే దయచేసి మీరు బయటికి రాకండి, అక్కడే ఉండండి. ఫస్ట్ పాయింట్. లేదు ఒకవేళ అక్కడ ఎంటెక్ పీజీ చేసే ఉద్దేశం లేకపోతే ఎంఎస్ బై రీసెర్చ్ అని ఉంటుంది. వాళ్ళకి జనరల్గా ఏంటంటే ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉంటారో మాకు స్టైఫండ్ అక్కర్లేదు, మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేసినట్లయితే ఆ ప్రాజెక్ట్లో నేను టీచింగ్ అసిస్టెంట్ కింద లేదా రీసెర్చ్ అసిస్టెంట్ అంటారు, రీసెర్చ్ అసిస్టెంట్ కింద చేస్తానని చెప్పి చేసి ఏదైనా ఒక ప్రాజెక్ట్ని మీరు బిల్డ్ చేసినట్లయితే ఒక 1 year అలా 1 year 1.5 year ఉండి ఏదన్నా కొంచెం బయట కాలేజీలో ఎవరెవరైతే ఆపర్చునిటీ, ఇంట్లో కూడా ఎవరైనా బయట ఇస్తాడు.
ఉన్న కాలేజీ కూడా నేను ఏమన్నా అన్నప్పుడు బయట అసలు దగ్గర రానివ్వడు కదండి. అదే కాలేజీలో ఉన్న ఏదైనా ప్రొఫెసర్ని పట్టుకుని ఒక 1.5 year కానీ ఏదైనా ప్రాజెక్ట్ చేసినట్లయితే ఇతనికి ఉన్న ఆప్షన్ ఏంటంటే ఈ IIIT హైదరాబాద్ ఇలాంటి కాలేజీలు ఉంటాయండి. వాటిల్లోనంటే జనరల్ గేట్ ఎగ్జామ్, ఎందుకంటే గేట్ ఎగ్జామ్ రాసిన కూడా వచ్చే అవకాశాలు తక్కువ ఉండొచ్చు, ఎందుకంటే అతనికి ఉన్న పెర్ఫార్మెన్స్ బట్టి నాకు అర్థమవుతున్న విషయాన్ని బట్టి. బట్ రాదని నేను చెప్పట్లేదు కానీ బట్ అవకాశాలు తక్కువ అని చెప్తున్నాను. అన్లెస్ హీ ప్రిపేర్స్ వెరీ విగరస్లీ, అంటే కొంచెం సీరియస్గా ప్రిపేర్ అయితే తప్ప. IIIT హైదరాబాద్ లాంటి చోట ఏంటంటే ఎగ్జామ్ లేకుండా గేట్ లేకుండా కూడా వెళ్ళి ఎంట్రీ అవకాశం ఉంటుందండి. డైరెక్ట్గా కూడా MS రీసెర్చ్కి అసలు PGWE కూడా రాయక్కర్లేదు. ఇట్లా ఏదైనా IIIT బెంగళూరు కానీ IIIT హైదరాబాద్ కానీ లేకపోతే ఈవెన్ IITస్లో కానీ ఏదో ఒక రకంగా ఏదో ఒక ప్రాజెక్ట్లో దూరి కొంచెం ప్రొఫైల్ కానీ మనం బిల్డ్ చేసుకున్నట్లయితే సో డెఫినెట్గా అప్పుడు అతనికి ఏదైనా కొంచెం అవకాశం ఉంటుందండి. బట్ మీన్ టైం ఏంటంటే అతను ఒక ఇండస్ట్రీకి వెళ్దాం, అసలు రీసెర్చ్ ఇంట్రెస్ట్ లేదు, ఇండస్ట్రీ జాబ్కి వెళ్దామని చెప్పేసి అతను కానీ సీరియస్గా అనుకున్నట్లయితే నా సిన్సియర్ అడ్వైజ్, ఒకవేళ ఎంటెక్కి అతను అవకాశం లేకపోతే బయటికి రాకుండా గేట్ ఎగ్జామ్ లాంటిది రాసి IITలోనే మళ్ళీ ఎంటెక్కి వెళ్ళి అక్కడ ఏదైనా తప్పులు సరిదిద్దుకుని వెళ్ళాలి. తప్పులు చేయొద్దురా అని ముందు చెప్తే ఎన్నరో, తప్పులు అయిపోయిన తర్వాత సార్ మీరు చెప్పింది 2 ఏళ్ళ క్రితం చెప్పింది కరెక్ట్ అంటారు. ముందు చెప్తే ఆవేశంగా ఊగిపోతారు మన ముందు. మీరు అలా చెప్తున్నారంటే బయాలజీ వాడు అలా చెప్తారంటే, కామర్స్ ఉండి ఎలా అంటారంటే, అలా అంటారంటే, ఎలా అంటారంటారు. ఆడారు కొడుకుని జాయిన్ చేస్తే తెలిసి వస్తుంది. సో ఇది చాలామంది స్టూడెంట్స్ IITస్లో సఫర్ అవుతున్నారండి. అంటే ఈ అబ్బాయిని కదండి, మీరు చాలా IITలో చూస్తున్నాం. ఈవెన్ IIT ముంబై లాంటి ప్లేసెస్లో కూడా మీకు GPA తక్కువ వచ్చి సఫర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. చాలామంది IITలో ప్లేస్మెంట్ రావట్లేదు, IITలో ఎందుకు జాయిన్ అవ్వాలి అని రానోడు ఇగోని సాటిస్ఫై చేసుకోవడం చెప్తున్నారండి. వాళ్ళందరూ ఏంటంటే జనరల్గా కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కొంచెం బెటర్గా వచ్చేస్తున్నారు. మిగతా బ్రాంచ్లు అయినా కొంచెం వీక్ బ్రాంచ్లు కానీ MSc వాళ్ళు లేదా PhD వాళ్ళు, MTech వాళ్ళు లేదా GPA తక్కువ ఉన్నవాళ్ళు జాబులు రావు. అన్ని బాగున్నవాడికి జనరల్గా జాబులు వచ్చేస్తాయి. ఆ రానోళ్ళు పర్సెంటేజ్ 30-35% చూపించుకుంటారు పేపర్లో. యాక్చువల్గా బెటర్గా ఉన్న వాళ్ళకి అలాంటి ఇబ్బందులు ఉండవండి, ఈవెన్ ఎంత రిసెషన్ ఉన్నా. బట్ ఈ అబ్బాయిని అయితే కొంచెం ఇది కాకుండా కూడా అంటే ఏదన్నా కొన్ని జాయింట్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి, ఆన్లైన్ డిగ్రీస్ ఉంటాయి, MS చేయొచ్చు. అది ఇండియాలోనే చేయొచ్చు, అబ్రాడ్లోనే చేయొచ్చు అండి. అబ్రాడ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే పేమెంట్ కానీ కట్టుకోగలిగితే UCL కానీ, ఇంపీరియల్ కాలేజ్ లండన్ కానీ, మన జార్జియా టెక్ కానీ, అర్బానా ఛాంపియన్ కానీ ఇట్లాంటి ప్రీమియర్ కాలేజెస్లో ఆన్లైన్ MS డిగ్రీ ఆఫర్ చేస్తారు వాళ్ళు. అయిపోయింది. ఈవెన్ హార్వర్డ్ లాంటి కాలేజీలో కూడా ఉంటాయండి. సో అలాంటి ఆన్లైన్ డిగ్రీ ఏదైనా చేసినట్లయితే కొంచెం స్కిల్స్ డెవలప్ అవుతాయి కాబట్టి ప్రాబబ్లీ అలా కొంత ఇతను చేసుకునే అవకాశం ఉంటుంది. ఇండియాలో కూడా ఇప్పుడు IIT ఇండోర్ కానీ, IIM ఇండోర్ కానీ లేదా జాయింట్ ప్రోగ్రామ్స్ అని కొన్ని అలాంటివి ఉంటాయండి. డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాల్ చూద్దాం సార్. వెంకటేశ్వరరావు లైన్లో ఉన్నారు. హలో అమ్మా, నా పేరు చంద్రశేఖర్ అమ్మ, గుంటూరు నుంచి. చంద్రశేఖర్, నాకు 2వ క్వశ్చన్ కట్ అయ్యిందండి. ఓకే, ఒక మాట సార్ సతీష్ గారు, చెప్పండి. నేను CAలో చేర్చకుండా ఈ జిల్లాల్లో IBM చేర్చాను కదా, ఇదేమన్నా రిగ్రెట్ అవ్వాలంటే నా మనసులో ఆ గ్యాప్ ఉందండి. ఏమన్నా మీలాంటి వారు ఒక్కసారి ఆ గ్యాప్ లేదండి. CA జాయిన్ CAని కూడా నేనేమి మీరన్న లాజికల్గా పాయింట్ని కంప్లీట్గా నేను ఏకీపిస్తాను. ఎందుకంటే అలా అపార్ట్మెంట్లో కూర్చొని ఏదో 10th 12th అలా కాలేజీ లైఫే లేకుండా పాస్ ఆఫ్ ఫెయిల్లోకి వెళ్ళి పర్సెంటేజ్ తక్కువ వచ్చి పొద్దున్న 8 గంటల సాయంత్రం 8 దాకా ఈ మాస్టర్ మైండ్ సెట్ దగ్గరికి వెళ్ళి ఫెయిల్ అయితే 50,000 వస్తుంది, పాస్ అయితే ₹1,00,000 వస్తుందని చెప్పేసి మోసం చేసి 10th క్లాస్ పిల్లల మనసులో రాంగ్ సీడ్స్ చేసి 100కి 6%, 7% కూడా పాస్ అవునటువంటి CA లాంటి డిగ్రీస్కి వెళ్ళడానికి చాలా నేను అది కంప్లీట్గా నేను వద్దని చెప్పను కానీ బట్ డెఫినెట్ దాంట్లో ఉన్న నెగిటివ్ పాయింట్లు దాంట్లో ఉన్నాయి. సపరేట్గా ఇప్పుడు ఎపిసోడ్ చేస్తాను. మీరు ఆ ఆస్పెక్ట్లో బాగానే ఆలోచించారు కానీ BBA వేయడం మాత్రం తప్పు, అందులోనే జనరల్ వేయడం ఇక తప్పు. అది బ్లండర్ ఏం చేసింది. CA వద్దని కూడా కరెక్ట్, 50% డిసిషన్ కరెక్ట్ అవుతుంది, ఇంకో 50% మాత్రం బ్లండర్ మిస్టేక్ అది. అంటే ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు కదా సార్, అంటే ఇప్పుడు అవకాశాలు లేవు అని అంటారా అంతకు ముందు ఉన్నట్టుగా? BBAకి ఎప్పుడు లేవండి. 25,000 మించి BBA జీతం తీసుకున్నాడు అక్కడ చూపించండి. FK బిజినెస్ స్కూల్కి వెళ్ళండి, గీతం బిజినెస్ స్కూల్కి వెళ్ళండి, రోడ్డు దగ్గర కాపలా కాయండి, వెళ్ళి గేట్ దగ్గర వస్తారు కదా, అడగండి యావరేజ్ శాలరీ ఎంత మీ కాలేజీలో అని. అవి BBA తీరి చదివి వామిటి తిని కక్కి బ్యాచ్ అండి అదంతా. వాళ్ళు కాదండి, మీరు స్ట్రాంగ్ అనలిటిక్. ఇప్పుడు వరల్డ్ వేరే రకంగా మూవ్ అవుతుంది. 2022కి ముందు పోయారు, 2022 తర్వాత మీ ఊహకు కూడా అందనంతగా టెక్నాలజీ వెళ్తుంది. మీ ఊహకు కూడా అందదు, మీ ఊహకు అందట్లేదు కాబట్టి తప్పు అనుకుంటున్నారు. అది ఇదే మాట 2 ఏళ్ల క్రితం చెప్పాను నేను. మీ ఊహకు కూడా, మీ ఇమాజినేషన్ కూడా ఒక లిమిట్ ఉంటుంది కదా, ఆ లిమిట్ కూడా మీరు అందట్లా. ఇంకా నేను అకౌంట్స్ చదువుతాను, కామర్స్ చదువుతాను, BA చదువుతాను, బేకాన్ చదువుతాను, BBA చదువుతాను, ఈ లేవండి. ఈ రోజులు పోయినాయండి. ఇది సీట్లు రాని వాళ్ళు ఇగో హట్ అవుతుంది. ఇప్పుడు మీరు మీ ఇంట్లో మీ పిల్లడు కామర్స్ చదువుతున్నాడు అనుకోండి, నా మాట మీకు నచ్చదు కాబట్టి మీరు నన్ను తిట్టేస్తారు. ఇలా ఇగో హట్ అవ్వడం నేను ఎందుకంటేనండి, నేను వద్దన్న కోర్సుల్లో జనాల 80% ఉంటారండి. 80% నేను నచ్చట్లేదు అంతే. ఈ మాత్రం కామన్ సెన్స్ నాకు లేదేంటి, జనాలు అందరూ తిడుతున్నా మీరు ఎందుకు చెప్తున్నారంటే నాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన కోర్సులో మీరు ఉన్నారనుకోండి, మీరు బాధపడతారు కదా, మీరు నన్ను తిట్టుకుంటారు. ఓకే, నాకు అది తెలుసు. ఆ మాత్రం తెలియకండి ఇంత తెలియదు నాకు తెలియదు, నాకు నన్ను తిట్టుకుంటారు. బట్ అది ఫ్యాక్ట్. అది ఎప్పుడు తెలుస్తుంది? మీకు జాబ్ సెర్చ్కి వెళ్తారు చూసారా? అవును, ఎగ్జాక్ట్లీ. మీ పిల్లడు 10th 11th మీకు నా మాట వాల్యూ తెలియదు. డిగ్రీ అంతా అయిపోయిన తర్వాత జాబులకి సెర్చ్ చేస్తారు కదా, జాబ్ శాలరీస్ వస్తాయి కదా, జాబులకి వెళ్తారు చూసారా, అప్పుడు వద్దన్న నా మాట గుర్తొస్తుంది, మీకు వచ్చి తీరుతుంది. ఎందుకంటే నేను నా 25 ఏళ్ళ నుంచి ఎన్నో ఎక్స్పీరియన్స్. అందు గురించి ఏంటంటే ఇప్పుడున్న మార్కెట్ని దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు ఏంటి,
మీరు వెళ్ళాలంటే బీబీఏకి వెళ్ళాలంటే ఎనలిటిక్స్ సైడ్ వెళ్ళాలండి. అలాగే చిన్న చిన్న కాలేజీకి వెళ్తే స్కిల్ సెట్ రావట్లా. ఓకే. ఎనలిటిక్స్ అండి, నేను డేటా సైన్స్ ఉంది, స్టాటిస్టిక్స్ ఉంది, వెళ్ళండి. కంప్యూటర్ సైన్స్ వద్దు పని, ఆపరేషన్స్ రీసెర్చ్ అని ఉంది, వెళ్ళండి. ఫిన్టెక్ ఉంది, వెళ్ళండి. ఎవడొద్దన్నాడు? ఇవన్నీ బీబీఏలో కోర్సులే. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎవరైనా లైవ్లో మిస్ అయితే కనుక సార్ సజెషన్స్ ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి కాబట్టి మీరు ఆ వీడియోస్ని చూసి ఫాలో అవుతే సరిపోతుంది. ఇది వాళ్ళ విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమం. మరి కంసంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.